హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నోటికి గొప్ప రుచినిచ్చే ఈ పాయసాన్ని చూస్తుంటే ఎవరైనా సరే కప్పుకు 2 కప్పులు లాగించేయకుండా ఉంటారో చెప్పండి. అలాంటి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయాలి అంటే ముందుగా మా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడయ్యాక 10 గ్రాముల జీడిపప్పుని అందులో వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని ఎప్పుడైనా సరే స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే జీడిపప్పుకి గొప్ప రుచి అనేది వస్తుంది. ఇప్పుడు అదే నెయ్యిలో కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఆ బొంబాయి రవ్వ కూడా లేత బంగారు రంగు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మంచి సువాసన వచ్చే టైంలో 2 కప్పుల వాటర్ని అందులో వేసుకొని వాటర్లో రవ్వ అంతా ఉడికే వరకు దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి. దగ్గరగా అయిపోయిన తర్వాత 1/2 లీటర్ పాలని అందులో వేసేసుకొని పాలల్లో ఆ ఉడికిన రవ్వ అంతా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు చక్కెరను కూడా వేసుకొని చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చిరంజీని, కుంకుమ పువ్వు, ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని ఒక్కసారి కలుపుకొని చిటికెడు పచ్చకర్పూరం పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు స్టవ్ మీద అలాగే ఉడికించుకున్నాము అంటే ఎంతో రుచికరంగా ఉండే రవ్వ పాయసం రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇలా రవ్వ పాయసాన్ని మాత్రం ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే ఒకటి కాదండో 2 కప్పులు లాగించేస్తారు, గ్యారంటీగా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.